హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్, మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మీకైతే ఫ్లఫీగా అంటే చాలా స్మూత్గా పొరాటాలు ఎలా చేయాలో, మన ఇంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో దాంట్లో అదంతా కూడా మొత్తం చెప్తాను. శుభ్రంగా చూడండి, ఓకేనా? అలాగే మీరు కూడా ట్రై చేస్తే నేనేమేమి వేసానో అవన్నీ మీరు కూడా వేసారంటే చాలా ఫ్లఫీగా, చాలా మెత్తంగా, చాలా టేస్టీగా అయితే రెడీ అవుతుంది, ఓకేనా? ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం నల్ల జీలకర్ర ప్లస్ కసూరి మేథి ప్లస్ పాలు అంటే చిన్న చిన్న గ్లాసులే ప్లస్ పెరుగు, ఇంకా ఆయిల్, అలాగే మనకి కావలసినంత మైదా, అలాగే వాటర్. అంటే కేజీ పిండిలో అరకేజీ మైదా, అరకేజీ పిండిలో పావు కేజీ మైదా వేసుకోవాలి. నేనైతే కేజీ పిండి తీసుకున్నా, ఇంకా అరకేజీ మైదా వేసుకున్నా. దాని తర్వాత దాంట్లో మనం చూసాం కదా ఇప్పుడు నల్ల జీలకర్ర ప్లస్ మనం కొంచెం కసూరి మెతి చూపించాను కదా, ఆ కసూరి మెతి టేస్ట్ కోసం అయితే వేసుకుంటాం. అంటే ఫ్లేవర్ వస్తుంది, చాలా మంచి ఫ్లేవరు, ఓకేనా? దీని తర్వాత మనం పెరుగు వేసుకుందాం, ఓకేనా? లైన్ వైజ్ మనం అన్నీ ముందే రెడీ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. పెరుగు వేసుకుందాం. దాని తర్వాత దీంట్లో మనకు కావాల్సినంత పాలు వేసుకొని, అలాగే కావాల్సినంత నూనె కూడా వేసుకుందాం. ఇంకా కావాల్సినంత ఉప్పు కూడా వేసుకొని మనమైతే శుభ్రదానికి పిసికిసుకోవాలి, అంటే ముద్దలాగా చేసుకోవాలన్నమాట. అదంతా చేసాక, ఓకేనా? ఇప్పుడు ఆయిల్ కూడా వేసేస్తున్నాం. ఇంగ్రీడియంట్స్ అంటే ఎక్కువ ఏమి లేవు, చాలా తక్కువ. నేనేమి చెప్పానో అలాగే చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో. అలాగే మనకి కావాల్సినంత వాటర్ వేసి శుభ్రంగా ముద్దగా అయితే పిసికేస్తుందాం, అంటే పిసికేయాలన్నమాట. దానిపైన కొంచెం ఆయిల్ రాసి దానికైతే మూత పెట్టి ఉంచేయాలి ఒక పావు గంట కోసం, ఓకేనా? చూసారు కదా. అలాగే ఈ నల్ల జీలకర్ర మీకు ఏ కిరాణా షాప్లోనైనా దొరికిపోతుంది. అలాగే కసూరి మెతి కూడా అవైలబుల్ ఉంటుంది ఏ కిరాణా షాప్లోనైనా. మొత్తానికైతే మనం పిండి అంతా పిసికిసాం, ఓకేనా? ఆయిల్ మీద రాసి దానికైతే మూత పెట్టేసి ఉంచేయాలి కిచెన్లో ఒక గంట కోసం. అలాగే మనం గ్యాస్ ఆన్ చేసుకొని దాని తర్వాత పైన ప్యాన్ పెట్టేసుకొని ఫుల్ హీట్ అయితే అవ్వడానికి వదలల్లా. దాని తర్వాత చూసారు కదా ఎంత మెత్తగా ఉందో. ఇలుగాలుగా మనం నొక్కినా సరే అది చేతికి అంటదనమాట, ఓకేనా? ఇది చేసేటప్పుడు మనం ఆయిల్ అని యూస్ చేసుకోవచ్చు, అలాగే నెయ్యి, బటరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు కాల్చేటప్పుడు, ఓకేనా? మేమైతే ఆయిల్ యూస్ చేస్తున్నాం. మంచి నూనె ఉంటుంది కదా, రిఫైండ్ నూనె. చూసారు కదా బాల్స్ ఎంత మెత్తగా అంత స్మూత్గా అయితే కనిపిస్తున్నాయి. దాని తర్వాత మనం ఈరోజు అంటే ట్రయాంగులర్లో ఇంకా రౌండ్ కాకుండా 4 పలకల ఉంటుంది కదా పొరాటా, 4 పలకల పొరాటా అయితే చేస్తాము. చాలా స్మూత్గా అయితే మీకు లాస్ట్కి నేను తిని కూడా చూపిస్తాను కూరతో, ఓకేనా? దుంపలు ఆలుదమ్ కర్రీ అయితే చేశాను, ఓకేనా? దాంతోనైతే నేను తింటాను. అలాగే ఇప్పుడు చూసారు కదా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ కావాలి మనకి, ఓకేనా? శుభ్రంగా ఆయిల్ రాసేసి దీనికి ఇప్పుడు ఎలా ఫోల్డ్ చేస్తున్నాం అలాగే మీరు కూడా ఫోల్డ్ చేసుకోవాలి. శుభ్రంగా అయితే చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇది ఒకటి అయింది కదా ఫస్ట్ ఫోల్డ్. ఇప్పుడు సెకండ్ ఫోల్డ్ బ్యాక్ సైడ్ నుండి, అలాగే పక్క నుండి ఒక ఫోల్డ్ మధ్య వరకే చూడండి. అంటే ఇటు అటు మొత్తం కూడా ఆయిల్ రాయాలి, ఓకేనా? అప్పుడే మీకు పొరలు అంటారు కదా, ఆ పొరలు అయితే వస్తాయి. అలాగే ఆయిల్ రాసి కొంచెం నొక్కేసి మనమైతే ఇప్పుడు మీకు అంటే 4 పలకల్లో వస్తుంది అనమాట, ఓకేనా ఫ్రెండ్స్? రౌండ్ కాకుండా ట్రయాంగులర్లో కాకుండా ఇది 4 పలకలు, స్క్వేర్ అంటారేమో, ఓకేనా ఫ్రెండ్స్? అలాగైతే వస్తుంది. దీని తర్వాత కాల్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ కాల్చినా అది గట్టిగా అయితే అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటుంది. అందుకని కొంచెం ఇది పొరాటా కొంచెం పొంగేటప్పటికే మనం ఆయిల్ అయితే నీట్గా పైన వేసేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసేసుకొని మనం శుభ్రంగా దానికి తిప్పియాలన్నమాట గట్టి, ఓకేనా ఫ్రెండ్స్? ఆయిల్ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యే వరకు మనం చూడాలి. ఇప్పుడు చూసారు కదా ఇది పొర లోపల మనం ఆయిల్ రాసాం కదా, ఆయిల్ రాసాక మనం అది అట్ల కడతో మొత్తం ఇచ్చేసాం కాబట్టి రొట్టెల కడతోని అది మొత్తం చాలా ఫ్లఫీగా, చాలా మెత్తగా, చాలా వరకు పొరలైతే వస్తాయి. అలాగే శుభ్రంగా మనం ఆయిల్ రాసుకొని లేకపోతే దీనికి నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు, అలాగే బటర్తో కూడా కాల్చుకోవచ్చు, ఓకేనా? బటర్తో కాల్చుకుంటే ఒక టేస్ట్, నెయ్యితో కాల్చుకుంటే ఒక టేస్ట్, రిఫైన్డ్ ఆయిల్తో కాల్చుకుంటే ఒక టేస్ట్. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? చూస్తుండండి. ఇదంతా రెడీ చేయడానికి పిండి ముద్ద పిసకడానికి కనీసం మనకి పావు గంట అయితే పడుతుంది. అలాగేనా ఒక గంట ఉంచేసాక మనం ఇది చేయడానికి ఒక పావు గంట పడుతుంది. అంటే మన చేతి పని మ్యాక్సిమం ఒక అరగంట, ఓకేనా? అలాగే మనం ఇది ముద్ద చుట్టేసి ఉస్తాం కదా, దానికైతే నేను లెక్క వేయలేదు. అదైతే మినిమం మనం గంట అయితే ఉంచాలి. ఎంతసేపు వస్తే అంత మంచిది. పైన మొత్తం కప్పేసి ఉంచాలన్నమాట. కిచెన్ కొంచెం హీట్గా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే తెల్లారి పొగలు మనకి వంటలు జరుగుతుంటాయి కాబట్టి కిచెన్ కొంచెం హీట్గా ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? అక్కడ ఫ్యాన్ ఏమి ఉండదు కాబట్టి చాలా బాగా అయితే అక్కడ అది ముద్దగా బాగా ఇది ఉంటుంది అనమాట, ఓకేనా? ఆయిల్ అవన్నీ రాసాం కాబట్టి బాగా అది మాయిశ్చర్కి బాగా మెత్తగా అయితే పడుతుంది,
ఓకేనా ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ రొట్టి, అలాగే 4 పొరాటాలు అయితే మనం చేసుకున్నాం. ఓకేనా. దాని తర్వాత మీకు తిని కూడా నేను చెప్తాను అనమాట ఎలాగా అది రెడీ అయిందో. ఓకేనా. నెక్స్ట్ వ్లాగు మనకి ఆలూదమ్ అనమాట. ఆలూదమ్ కూడా మీరు చాలా చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ పొరాటాలతో అయితే చాలా బాగుంటుంది. ఓకేనా. దాంట్లో కూడా ఏమేమి ఇంగ్రీడియంట్స్ నేను వేస్తాను అదంతా కూడా మీకు చెప్తాను. ఓకేనా. నీట్గా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో పాలు ఉన్నాయి, పెరుగు ఉంది, ఆయిల్ ఉంది, దాని తర్వాత మనకి నల్ల జీలకర్ర ఉంది, ప్లస్ మనకి కసూరి మేతి కూడా ఉంది. పైన అంటే పొరాటా పైన ఆ 2 ఐటమ్స్ కూడా ఎంత చక్కగా కనిపిస్తున్నాయి కదా. మనకి కసూరి మేతి ప్లస్ నల్ల జీలకర్ర. అలాగే మనం ఇదంతా రెడీ చేసుకున్నాక నేనైతే మీకు అది అలాగా అంటే దాన్ని ఎంత స్మూత్గా ఉందో అదంతా కూడా మొత్తం మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడైతే మొత్తానికి మనకి 4 పొరాటాస్ అయితే రెడీ అయ్యాయి. ఓకేనా. ఇలాగైతే మనం చక్కగా ప్లేట్లో వేసుకొని లేకపోతే దగ్గరికి మడత పెట్టేసుకొని, ఓకేనా, అంటే ఒక మడత వేసి మనమైతే హ్యాపీగా తినొచ్చు. చూసారు కదా ఎంత మెత్తగా ఉందో. అయితే మొత్తం చూడండి ఫ్రెండ్స్. అలాగే ఆ పొరలు చూసారు కదా, ఆ పొరలు అలాగే ఏడాలి అంటే మనం ఆయిల్ చక్కగా రాసి నేను ఎలాగ మడత పెట్టానో అలాగే మడత పెట్టి అంటే పొరాటా అయితే చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. చాలా ఫ్లఫీగా చాలా స్మూత్గా అయితే రెడీ అయ్యాయి మన పొరాటాలు. ఓకేనా. ఇప్పుడైతే మనం ఆలుదమ్తో అక్కడ తినేసి మీకు అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఆ పొరాటాతో మన ఆలుదమ్ కూర తింటుంటే ఆ దుంపల కూర ఎంత టేస్టీగా ఉందో అసలు చెప్పలేము, అంత టేస్టీగా అయితే ఉంది. చూసారు కదా ఎంత మెత్తగా ఉందో. ఇంకా ఆలుదమ్ కూర కూడా మనమే చేసాం. ఓకేనా. నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను దాంట్లో అదంతా మొత్తం కూడా మీకు చెప్తాను. ఓకేనా. మసాలాలు ఎన్ని మసాలాలు, ఎంత ఆయిల్ వేయాలి, ఎన్ని ఉల్లిపాయలు వేయాలి, ఇంకా ఏవేవి దాంట్లో ఇంగ్రీడియంట్స్ వేరేగా అవన్నీ కూడా మీకు చెప్తాను దాంట్లో. ఓకేనా. తింటుంటే అసలు అలాగే స్మూత్గా పళ్ళు లోపల అసలు నోట్లో కరిగిపోయినట్టుగా ఉంది పొరాటా అయితే. ఓకేనా ఫ్రెండ్స్. వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. అలాగే కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకొంచెం సపోర్ట్ చేస్తే మంచి వీడియోస్ అయితే మనం తేడానికి రెడీగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఊర్ల సైడ్ కూడా మనం వెళ్ళాలి. ఇంకా అక్కడ టెంపుల్స్, విలేజెస్, అట్మాస్ఫియర్ అవన్నీ కూడా చలికాలం కదా స్టార్ట్ అవుతుంది. అదంతా కూడా మీకు చూపిస్తానని అనుకుంటున్నాను. కొంచెం సపోర్ట్ చేస్తే మంచి వీడియోస్ అయితే మనం తేగలం. ఓకేనా. థ్యాంక్ యూ.